ఎప్పుడైనా ఆలోచించారా? జీవితం మీకు రెండో అవకాశం ఇస్తే మీరు ఇప్పుడు ప్రేమించే వ్యక్తినే మళ్ళీ ప్రేమిస్తారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మరొక కొత్త యూనివర్స్లో ఒక కొత్త వ్యక్తితోని మీ లైఫ్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నారా? మనలో కొంతమంది నా లైఫ్ ఫస్ట్ లవ్తో ఉండుంటే బాగుంటుండేనేమో అని అనుకుంటారు. మరికొంతమంది నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఒక పర్సన్తో నేను నా లైఫ్ని షేర్ చేసుకుంటా అని నమ్ముతారు. ఈ రెండు సిచ్యువేషన్స్ ఒకే పర్సన్ రెండు వేరు వేరు యూనివర్స్లలో ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో చూపించేదే ఈ యానిమే. నేను ఈ యానిమే మొత్తం ఒక సింగిల్ లైన్ స్టోరీలా చెప్పడానికి రాలేదు. మన హీరో సఫర్ అయ్యే విధానం చూస్తుంటే ఇది నా లైఫ్ లానే ఉంది అని అనిపిస్తుంది. ఈ యానిమేలో హీరో కోయోమి మనలాంటి అబ్బాయే. ఒకే అమ్మాయిని ప్రేమిస్తాడు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అదే అమ్మాయితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. బట్ అదే కోయోమి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి దూరం అవుతుంది, ఆ అమ్మాయి దూరం అవడం వల్ల లైఫ్ లాంగ్ బాధపడతాడు. వినడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిన కోయోమి ఒక్కడే. వేరు వేరు యూనివర్స్లో వేరు వేరు సిచ్యువేషన్స్ తో పోరాడుతున్న కోయోమి. ఒక యూనివర్స్ లో వాళ్ళ అమ్మతో, ఇంకొక యూనివర్స్ లో వాళ్ళ నాన్నతో పెరుగుతాడు. ఎందుకంటే రెండు యూనివర్స్లలో వాళ్ళ పేరెంట్స్ కి డివోర్స్ అయిపోతుంది. స్టోరీలోకి డీప్ గా వెళ్లే ముందు మీకు నెక్స్ట్ 30 seconds లో యానిమేలో చూపించే ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, సో జాగ్రత్తగా వినండి. ప్యారలల్ యూనివర్స్ అనేది చాలా టఫ్ కాన్సెప్ట్, బట్ నేను మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మీ బ్యాటింగ్, మీ డిసిషన్స్ మీ చేతుల్లో ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు మ్యాచ్ గెలుస్తున్నారా లేదా ఓడిపోతున్నారా అనేది మీ టీం పర్ఫార్మెన్స్, టైమింగ్ అండ్ సిచ్యువేషన్ పైన బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఒక సిచ్యువేషన్లో మీరు మ్యాచ్ గెలవచ్చు అండ్ ఇంకొక సిచ్యువేషన్లో మీరు మ్యాచ్ ఓడిపోవచ్చు. అలాగే ప్యారలల్ యూనివర్సెస్లో కూడా సేమ్ పర్సన్ లైఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల డిఫరెంట్ అవుట్కమ్స్కి వెళ్ళిపోతుంది. సేమ్ మన కోయోమి లైఫ్ కూడా డిఫరెంట్ యూనివర్సెస్లో డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్ళిపోతుంది. కోయోమి పేరెంట్స్కి డివోర్స్ అయ్యాక అతను ఎవరితో పెరగాలనుకుంటున్నాడో దాన్ని బట్టి తన లైఫ్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. చేంజెస్ అంటే నార్మల్ చేంజెస్ కావు. తన ఫ్రెండ్స్ సర్కిల్ చేంజ్ అవుతుంది, తన లవ్ లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ తన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ చేంజ్ అవుతుంది. అంటే సేమ్ హీరో బట్ డిఫరెంట్ యూనివర్సెస్లో డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. వినడానికి ప్యారలల్ యూనివర్స్ బోరింగ్ కాన్సెప్ట్, తొక్క తోలు అని మీకు అనిపించవచ్చు. మనం ఒక సెకండ్ ఆగి అసలు ఈ యానిమే ఎందుకు అంత స్పెషల్ అనేది చూద్దాం. స్టోరీ స్టార్టింగ్లో కోయోమి వాళ్ళ తాత చనిపోతాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కోయోమిని చాలా డీప్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందంటే కోయోమి ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయలేకపోయేంత. అదే టైంలో వేరే యూనివర్స్లో వాళ్ళ నాన్నతో పెరుగుతున్న కోయోమి లైఫ్లోకి హీరోయిన్ ఆల్రెడీ ఎంట్రీ అయిపోతుంది. కోయోమి వాళ్ళ ఫాదర్ హీరోయిన్ వాళ్ళ మదర్ని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. ఈ విషయాన్ని కోయోమి మరియు హీరోయిన్ తట్టుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళు ఒక రిస్కీ డిసిజన్ తీసుకుందామని డిసైడ్ అవుతారు. 平行世界に行ったらどこで待ち合わせしようか。あの夜景の見えるところで。わかった。 బట్ ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే ఇది హీరో తన లైఫ్లో తీసుకోబోయే బిగ్గెస్ట్ మిస్టేక్. కోయోమి అండ్ హీరోయిన్ ఇద్దరు ఒక వేరే యూనివర్స్కి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ అవుతారు.
ఈ యొక్క టెరబుల్ డిసిషన్ వల్ల హీరోయిన్ ఒక ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోతుంది. అండ్ హీరోయిన్ ఒక ఆత్మలా మారిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ బాడీ ఒక డిఫరెంట్ యూనివర్స్లో ఉంది అండ్ తన స్పిరిచువల్ బాడీ తన యూనివర్స్లో ఉంది. అదే టైంలో మిర్రర్కి వేరే సైడ్ ఉన్న యూనివర్స్లో మన హీరో కోయమి తన లైఫ్ని తన గర్ల్ ఫ్రెండ్తో చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. アクアマリンね。ありがと అంటే う。 హీరో తన గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని తన ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాడు. అండ్ ఇక్కడే స్టోరీలో వస్తుంది ఒక పెద్ద ట్విస్ట్. まだ生きていたか。 ఓల్డ్ ఏజ్లో ఉన్న మన హీరో లైఫ్ ఎలా అయితే మిర్రర్ సైడ్లో బాధపడుతున్న 子供の కోయోమి 頃 లైఫ్కి に లింక్ 出会って అయ్యిందో お前 తెలుస్తుంది. が事故に遭い、 సో ఈ ఇద్దరు కోయోమిలు ఒకరికొకరు ఎలా లింక్ అయ్యి それ ఉన్నారు? は俺としおりが絶対に出会うことのない世界だ。 గా మారిన హీరోయిన్ ని మన కోయోమిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎలా కాపాడుతుంది? 高崎和音様、はじめまして。私は滝川和音です。最初にお詫びいたします。勝手にオプショナルシフトをしてごめんなさい。今、 ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు స్టోరీస్ లో జరిగే ట్విస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. సో నా వీడియో ఇక్కడికి ఆపుతున్నాను. మిగతా స్టోరీ తెలుసుకోవాలంటే వెళ్ళి రెండు మూవీస్ చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వచ్చి మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి ఈ రెండు మూవీస్ పైన నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.